నియమ గ్రంథం 6వ అధ్యాయం మొత్తము. కానీ ఇక్కడ నేను ఒక 14వ వచనమే చదువుతా. నా దేవా అని ప్రార్థన చేస్తాను. నా దేవా, వారి క్రియలను బట్టి తోబియాను సన్బల్లతును నన్ను భయపెట్టవలనని కనిపెట్టున్న ప్రవక్తలను, నోవద్యాను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకొనుము. ఎవరిమే? నోవద్య. ఎవరిమే? నెహెమ్యాను భయపెట్టాలని, నెహెమ్యా చేస్తున్న పనిని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తాను. వీళ్ళు తోబియా, సన్బల్లతు, వీళ్ళిద్దరూ ఆటంకం చేస్తూ ఉన్నారు. అస్సలు యెరూషలేము వీధులు మళ్ళీ కట్టొద్దని, యెరూషలేమును మళ్ళా తిరిగి పునర్నిర్మించొద్దని ఇక్కడ నెహెమ్యాను ఆటంకపరుస్తూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథం చదవడం మీకు అర్థమవుతుంది. అది జరుగుతున్నది. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో నోవద్యాను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకున్నాము. అంటే పాత నిబంధనలో దేవుని మందిరం కట్టకుండా, యెరూషలేము నూతన యెరూషలేము అనే మందిరమును, నూతన యెరూషలేము అనే పట్టణాన్ని కట్టకుండా ఆపుతున్నది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మళ్ళీ దేవుని మందిరము, నూతన యెరూషలేము. ఎక్కడ అది? ప్రకటన 21-22. అక్కడ కొత్త నిబంధన ఏం కనబడుతుంది? ప్రకటన 21-22 అధ్యాయాలలో నూతన యెరూషలేము కనబడుతున్నది. తన భర్తకు అలంకరించబడిన ఒక నూతన యెరూషలేము అనే నూతన యెరూషలేము అనే పట్టణం కనబడుతున్నది. అలా అన్నది దేవుని మందిరముగా కూడా ఉన్నది. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ కూడా ఒక ప్రవక్తిని ఉండాలి కదా. ఇక్కడ కూడా దాన్ని ఆటంకపరచడానికి ఉన్నదా? అది ఎవరో కాదు, మహావేశ్య. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? సంఘకాలాలలో నాకు టైం లేదు, ఇక్కడ ఉంది కానీ నాకు టైం లేదు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఆ ప్రకటన 10వ అధ్యాయంలో ఆ 1-5 వచనాలలో నా మహావేశ గురించి మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? అది అబద్ధ ప్రవక్తినై ఉన్నది. అది ఎప్పుడు ఏ ఆటంకం చేస్తూ ఉంటుంది? దేవుడి మందిరాన్ని కట్టకుండా. భౌతిక మందిరం కాదు, ఆత్మీయ మందిరం. మనం ఎవరం? ఆత్మీయ మందిరం. నూతన యెరూషలేమును కట్టనివ్వకుండా ఆపుతూ ఉంటుంది, అడ్డంగా పడతా ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఇప్పుడు